ఇప్పుడు కన్వెన్షనల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఒక ఆస్పెక్ట్లో ప్రొడ్యూసర్ సినిమా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ట్రైలర్ బయటకు వదిలో లేకపోతే డిస్ట్రిబ్యూటర్ చూపించి ఒక ఏరియాకి అంటే మనకు పర్టికులర్ టైంలో వెస్ట్ ఈస్ట్ నైజాం సీడర్ రకరకాల భాగాలు విభజించడం జరిగింది. దాని నుంచి ప్రొడ్యూసర్ బయర్ నుంచి ఎందుకు ఒకటి తను పెట్టిన ప్రొడక్షన్ కాస్ట్ రావడానికి బయర్స్కి అమ్మడానికి, ఇంకోటి లోకల్గా హైదరాబాద్లో కూర్చుని సీడెడ్లో ఏంటి బిజినెస్ అక్కడ ఏం థియేటర్స్ ఉన్నాయనేది ఒక రకమైన ఎక్స్పర్టీస్ కావాలి. కాబట్టి డిస్ట్రిబ్యూటర్కి అమ్మడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆ ఏరియాలో ఉన్న బయర్సు ట్రైలర్ చూసో లేకపోతే ఆ మేకరు యాక్టర్ ట్రాక్ రికార్డ్ అంతకుముందు సినిమా ఎలా పే చేసినాయి, లేకపోతే ఇలాంటి సినిమా వాళ్ళ ఏరియాలో ఆడుతుందా అని వాళ్ళకున్న సెన్సిబిలిటీ వాళ్ళకున్న ఒక అవగాహనతో ఒక రేట్ చెప్పడం, ఆ రేటు ప్రొడ్యూసర్కి నచ్చటం నచ్చకపోవడం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ ప్రొడ్యూసరు రాంగ్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్ రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే సినిమా అనేది ఒక కమర్షియల్ ప్రోడక్ట్. కానీ మిగతా కమర్షియల్ ప్రోడక్ట్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే కమర్షియల్ ప్రోడక్ట్లో ఒక డెఫినెట్నెస్ ఉంటుంది. ఒక టేబుల్, ఒక బెంచ్, లేకపోతే ఒక గ్లాసు ఇలాంటివి. సినిమా అనేది ఒక ఎమోషన్తో కూడుకుంది. నేను నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, థ్రిల్ కలెక్ట్ చేస్తుంది, భయపడుతుంది, అలాంటి రకరకాల ఎమోషన్స్. ఈ ఎమోషనల్ క్వశ్చన్స్ అన్ని ప్రతి మనిషికి డిఫర్ అవుతాయి. డిఫర్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ డిస్ట్రిబ్యూటర్ ఆ సెన్సిబిలిటీ ఆ సినిమా అనేది ఎక్కకపోవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఎందుకంటే మనం శాంపుల్ ఆడియన్స్ అనేది 2-3 చూపెడితే ఆ ఒక్క అతను రిప్రజెంటేటివ్ అవ్వడానికి ఛాన్స్ లేదు మొత్తం ఆ ఏరియాలో ఉన్న జనం అందరికి. అప్పుడు మీ ఆలోచన డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని మనం బయట పెట్టి షాప్లో పెడతాం. ఆ షాప్లో పెడితే ఒక కస్టమర్ వస్తున్నాడు, ఈ రేటుకి బాగానే ఉందనుకుంటే కొంటాడు, మరి ఎక్కువ అనుకుంటాడు, లేకపోతే అది ప్రతి ఒక్కరికి మారుతుంది. సో ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ అనేది ఒక ప్రోడక్ట్ అయిపోతుంది. దాని నుంచి అది ఈ ట్రైలర్ని చూసి ఎంతమంది ఆడియన్స్ థియేటర్కి వస్తారు, లేకపోతే ఇలాంటి కథ నచ్చుతుందా, ఇలాంటి కొన్ని వేరీ చేసి 2-3 చూపించే బదులు మేము ఆలోచించేది ఏంటంటే ఆప్షన్ వేస్తాం. ఆప్షన్ అంటే ఏంటి, ఇది మాకు అనుకున్న ప్రైస్ ఇది. సో ఇప్పుడు వెస్ట్ గోదావరిలో భీమవరం ఉండొచ్చు, పాలకొల్లు ఉండొచ్చు, నరసాపురం ఉండొచ్చు, ఇంకా అలాంటి రకరకాల ఊరు. అప్పుడు ఒక్క అతను వెస్ట్ కొని దాన్ని పక్కన పెట్టేసి పాలకొల్లు మా పాట ఉదాహరణ చెప్తాను 25,000 అని చెప్పాను. 25,000 అక్కడ వర్కౌట్ అవుతుందా అవుదా అని అక్కడ ఉన్న థియేటర్స్ అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు సినిమాలు ఇలాంటి కొన్ని క్యాల్కులేషన్ చేసి ఒకడు 27 ఇస్తానవచ్చు, 30 అనొచ్చు, 35 అవ్వచ్చు, ఇంకోటేమో అసలు దానికి వర్కౌట్ అవ్వదు అనుకోవచ్చు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. సో మేము దాన్ని ఒక వారం రోజుల్లో ఒక స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డేస్ పెట్టి హైయెస్ట్ బిడ్డర్కి అది కంప్లీట్గా ఇచ్చేస్తాం. అంటే ఇది మళ్ళీ దాంట్లో హిట్ అయితే మాకు ఎంత రావాలి అది కాదు. అంటే ఆల్మోస్ట్ ఒక ప్రోడక్ట్ అమ్మేసాం ఎంఆర్పి లాగా. ఇంకా అదొక అంటే ఉదాహరణకి ఇప్పుడు మేము 25,000 అని పెడితే అది ఒకవేళ 30,000 కొనడం అనుకోండి, అది 35,000 కలెక్ట్ చేయొచ్చు, 40,000 కలెక్ట్ చేయొచ్చు, 50,000 కలెక్ట్ చేయొచ్చు, లేకపోతే 25,000 కలెక్ట్ చేయొచ్చు, దాంట్లో ఆయనకి 5,000 నష్టం రావచ్చు. సో ఇది అనేది ఈ రిస్క్ అనేది ఏ బిజినెస్లోనే ఉంటుంది. మీరు హోటల్ పెట్టినా ఉంటుంది, లేకపోతే కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉంటుంది, ఇంకెక్కడైనా ఉంటుంది. సో కానీ దీనివల్ల ముఖ్యమైనది ఏంటంటే మొత్తం వ్యాపారం కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ఆ లోకల్ ఎక్స్పర్టీస్ యూజ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. పాలకొల్లులో ఉన్నోడికి పాలకొల్లు గురించి తెలుస్తుంది అందరికన్నా. అతనే థియేటర్కి చూసుకోవచ్చు, ఏంటి ఎలా ఆడుతుంది, జనం ఏమంటున్నారు, ఏంటి దాని చేయి లోకల్గా అక్కడ ఎలాంటి పబ్లిసిటీ వర్కౌట్ అవుతుందని తనకు తను ఆలోచించుకోవచ్చు. అప్పుడు పాలకొల్లు కొనుక్కున్న తర్వాత కావాలంటే తను మళ్ళీ థియేటర్లకి వేరే వాళ్ళకి తను మళ్ళీ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను చేసేది టోటల్ బిజినెస్ అనేది అక్కడ ఒక 2-3కి ఒక ఏరియాలో పరిమితం కాకుండా ఎవరైనా పాల్గొవచ్చు అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ మోడల్. 5 వైజాగ్లో హోటల్లో కూర్చున్న 5 హౌస్ వైఫ్స్ కిట్టి పార్టీలో సడన్గా డెసిషన్ తీసుకుని మనకి అది ట్రైలర్ ఏదో బాగుంది అంటే, నేను ఈ సినిమా గురించి చెప్పట్లేదు, జస్ట్ యాజ్ ఎ మోడల్ చెప్తున్నాను. ఆ ట్రైలర్ ఏదో బాగుందో మనం అందరం కలిసి చిరో 1,00,000 వేసి కొనుక్కుందాం అనుకోవచ్చు. ఒక 3 స్టూడెంట్స్ వాళ్ళు సరదాగా ఈ యొక్క సినిమా కొనేద్దాం మనం ఏరియాకి అనుకోవచ్చు. అలాగే అటు ఐటీలో పనిచేసేవాళ్ళు. సో ఎవరైనా ఏమైనా కొనుక్కోవచ్చు ఒక షేర్ మార్కెట్లో వాళ్ళ పర్సెప్షన్ బట్టి. అప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్పరెన్సీ ఎక్కువైపోతుంది. ఇంకోటి సినిమా బిజినెస్ అనేది ఆల్రెడీ ప్రజల్లో ఉంటుంది. నేనేదో వేరే వ్యాపారం
స్టీల్ వ్యాపారం లేకపోతే గాజు గ్లాసులు చేసే వ్యాపారం అయితే దాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్ళటానికి ఉండదు. కానీ సినిమా అనేది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు, దాని కలెక్షన్స్ ఫాలో అవుతారు, దాని టాక్ వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి థియేటర్లో ఏ సినిమా గురించి ఏమనుకుంటున్నారో అదన్నీ ఫాలో అవుతారు. అంత కనెక్షన్ ఆల్రెడీ ఉన్నప్పుడు వాళ్ళని దూరంగా పెట్టడం కన్నా వాళ్ళని కూడా బిజినెస్లో ఇన్వాల్వ్ చేయాలన్న మెయిన్ థాట్ ఇది ఈ డిస్ట్రిబ్యూషన్ మోడల్. ఇప్పుడు దీన్ని చేసే మెథడ్ అనేది ఎలాగా చేస్తాం అనేది ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక ట్రైలరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ అన్నీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ కింద చేసి ఆ నంబరు ఏ పర్టిక్యులర్ దానికి ఎంత ప్రైస్ అని బేస్ ప్రైస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ సర్కార్ వాడి పాట అలాంటి లైన్లో ఒక బేస్ ప్రైస్ పెడతాం. ఆ పెట్టిన తర్వాత ఆ సెంటర్లో ఆ చోట ఉన్న వాళ్ళు దానికి విలువ కట్టి వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఇదైతే మాకు వర్కౌట్ అవుతుంది లేకపోతే ఇంత అయితే బాగుంటుంది అని వాళ్ళ క్యాలిక్యులేషన్లో ఆల్మోస్ట్ చేసుకుని వాళ్ళు పంపుతారు ఈ పర్టికులర్ వెబ్సైట్కి. దాంట్లో ఒక కట్ ఆఫ్ పీరియడ్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం బిడ్డర్కి మేము పంపుతాం. ఆ మ్యాక్సిమం బిడ్డర్కి పంపినప్పుడు కానీ సీరియస్గా తీసుకోవడానికి అది అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఒక నంబరు వేయకుండా ఇంట్రెస్టెడ్ పార్టీ వాడు అనుకున్న నంబర్కి ఒక ఈఎండి దాంట్లో ఒక పర్సంటేజ్ ముందే డిసైడ్ చేసిన అర్నెస్ట్ మనీ డిపాజిట్ బ్యాంక్లో కడతారు. కట్టిన తర్వాత ఎప్పుడైతే హైయెస్ట్ బిడ్డర్ అని అతను వచ్చేసాడో అతను కాంటాక్ట్ చేసి తను మనీ కట్టగానే ఇమ్మీడియట్లీ అతని పేరు ప్రకటించడం జరుగుతుంది ఆ పర్టికులర్ ఏరియాకి తన అవార్డు అని. ఒకవేళ ఏ కారణం వల్ల తను కట్టకపోతే సెకండ్ హైయెస్ట్ బిడ్డర్ కాదు. ఒకవేళ 4-5 కలిసి ఒకే ప్రైస్ కోట్ చేస్తే లాటరీ సిస్టంలో వాళ్ళని తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ ఇది అయిపోయిన తర్వాత ఈ థియేటర్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఒక అతను కొన్నారు, తనకైతే ట్రైలర్ నచ్చింది అని ఈ ప్రైస్ కోట్ చేస్తే అతనికి వచ్చింది. కానీ అతనికి ఒకవేళ థియేటర్లు అనేది తెలియదు అనుకోండి, థియేటర్లు ఏంటి, ఎలా వస్తుంది, రిలీజ్ ఎలా చేయాలి ఏంటి అనేది. దానికి థియేటర్స్ మొత్తం ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తారు, వాళ్ళే బుక్ చేస్తారు, వాళ్ళే మొత్తం ఎన్ని థియేటర్స్ చేయాలి, ఏ థియేటర్లో చేయాలి, ఏ టర్మ్స్లో చేయాలి అనేది మొత్తం ప్రొడక్షన్ డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ ఆ పర్టిక్యులర్ బిడ్డరు నా ఏరియాలో ఇలా చేసుకుంటాను, నా కెపాసిటీ ఉంది, ఏదో మార్చుకుంటాను అంటే ఆ ఆప్షన్ ఆల్వేస్ ఉంది. కానీ ఫైనల్ డెసిషన్ అలాంటి దాంట్లో ఎందుకంటే మొత్తం స్టేట్ అంతా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫైనల్ డెసిషన్ ఆ పర్టిక్యులర్ దానికి ప్రొడ్యూసర్ మీద ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అప్పుడు లోకల్గా అంటే ఒకటి మేము ఆన్లైన్ ప్రతి దానికి మేము ఒక అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఎలా చేయాలన్న నాలెడ్జ్ చేయడానికి మా ఆ స్టాఫ్ అందరూ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సో ఎలా చేయాలి అనేది ఇష్యూగా ఆ కాంప్లికేషన్ అనేది రాదు దీనివల్ల. ఈ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఎలా వర్కౌట్ అవుతుందంటే ఎనీథింగ్ ఒక కొత్తదాని దానికి టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని హిడెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఎనీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది. ఏది ఒక్కరోజు జరిగిపోవడానికి ఛాన్స్ లేదు. ఏ ఐడియా అన్నా దాన్ని అర్థం చేసుకోవడానికి, జనంలోకి వెళ్ళటానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ టైం పీరియడ్ అవుతుంది. కానీ అది స్టార్ట్ చేయకపోతే ఎప్పటికి వెళ్ళదు. సో ఈ మోడల్కి అర్థమయ్యి కాన్సెప్ట్ అంటే నా ఉద్దేశంలో మొత్తం ఇండస్ట్రీలో ఒక ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది, ఒక అకౌంటబిలిటీ వచ్చేస్తుంది, ప్రతి ఒక్కరికి ప్రతి విషయం తెలుస్తుంది. ఎందుకంటే అంతమంది చేస్తున్నాం కాబట్టి అగ్రిమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్ డీటెయిల్లో ఉండాలి. ఈ ఫాల్స్ ఫిగర్స్ చెప్పేసి ఈగోల్ కోసం అడ్డమైన ఫిగర్లు ఇచ్చేసి ఆ కల్చర్ మొత్తం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మామూలు ఏ డైరెక్టర్ అయినా ఒక 2-3 డిస్ట్రిబ్యూటర్ మీద కాళ్ళ వేళ్ళ పడి వాళ్ళ దయ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా పబ్లిక్లో కాదు, పబ్లిక్ కోసమే సినిమా తీసింది, డిస్ట్రిబ్యూటర్ కోసం తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఇచ్చినప్పుడు అందులో ఎవరికి నచ్చచ్చు, నిజంగా నచ్చచ్చు. ఈ ఒక ప్రైసింగ్ నేను చేస్తాను, నా ఊళ్ళో చేసుకుంటానని చెప్తాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి 400 సెంటర్లు ఉంటే ఈ ఒక చిన్న సినిమాకి అక్కడికి 30 సెంటర్లు ఎవరైనా చెప్పొచ్చు కావాలంటే, మనకు తెలియదు. ఇప్పుడు మిగతా సెంటర్లు ఎవరు రెస్పాండ్ అవ్వవచ్చు, కానీ అట్లీస్ట్ మీకు పార్షియల్ రిలీజ్ అన్నది దొరుకుతుంది ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ సినిమాకి. అంటే ఓన్గా రిలీజ్ చేసుకునే కెపాసిటీ లేనప్పుడు. సో అప్పుడేంటి బై డిఫాల్ట్ మీకు ఒక 30 మందికి నచ్చింది, 100 మందికి నచ్చలేదు. కానీ ఆ 30 మంది కలిసి వాళ్ళు షేర్ చేసుకుని ఆల్మోస్ట్ పార్ట్నర్స్ కింద అయిపోయి ఆ సినిమాని ఆడియన్స్కి చూపెట్టే అవకాశం వస్తుంది. ఇలాంటి నేను జస్ట్ ఆఫ్ ద హెడ్ చెప్తున్నాను, కానీ ఇలాంటి చాలా చాలా రకాల బెనిఫిట్లు ఉంటాయి దీంట్లో. అప్పుడు బాక్సులు ఉండేసి మూతపడిపోయి నేను సినిమా తీస్తే రిలీజ్ అవ్వకపోతే ఎలాగా
నేను ఫైనల్గా డిపెండ్ అయ్యేది ఒకళ్ళిద్దరు బయస్ వాళ్ళు ఏమంటారు దాని మీద ఈ టెన్షన్స్ ఇవన్నీ పోతాయి. దిస్ ఈజ్ ద అంటే ఇమీడియట్ బెనిఫిట్ నాకు అనిపించింది. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త రకమైన సిస్టమ్ ప్రవేశపెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది అంత క్లియర్గా అర్థమవుతుందా, లేకపోతే నేను చెప్పదలుచుకోవడానికి క్లియర్గా చెప్పానా, లేకపోతే ఇంకా చెప్పాల్సిందేనా మిగిలి ఉందా అనేది నేను ఎక్స్టెంపుల్లో మాట్లాడుతున్నాను. కాబట్టి అది క్లియర్గా కొంతమందికి ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఫిల్మ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి క్లియర్గా రాకపోవచ్చు. కానీ దానికోసం 1వ తారీఖు 9 గంటలకి filmauction.in అనే ఒక వెబ్సైట్ లాంచ్ అయిపోతుంది ఈ సినిమాకి సంబంధించి. దాంట్లో క్రిస్టల్ క్లియర్గా మీరు ఏమేమి క్వశ్చన్ మీరు వేస్తారు, మీరు ఏమేమి క్వశ్చన్లు వెయ్యాలి, ఇంకా మీరు అనుకోనివి కూడా అలాంటి క్వశ్చన్స్ కూడా పెట్టి క్రిస్టల్ క్లియర్గా మొత్తం అర్థమయ్యేటట్టు మేము డీటెయిల్స్ ఇస్తాం. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాని మీద ఇంకేమన్నా క్వశ్చన్ అడిషనల్గా ఉంటే ఒక కస్టమర్ కేర్ సెంటర్ టైప్లో అక్కడ మేము కొన్ని నంబర్సు ఆ మెయిల్లోనే మీకు అర్థం ఉందో క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ వేసి చెప్తాం, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడతాం. సో ఈ కమ్యూనికేషన్ మోడ్ అనేది ఎలా ఉంటుంది అక్కడ బిడ్ చేసిన అతనికి మాకు ఇద్దరికి ఏంటి అలాంటి కమ్యూనికేషన్ మోడ్ ఉంటుందని అది కూడా చాలా క్లియర్గా వెబ్సైట్లో రాసి ఉంటుంది. సో జస్ట్ గో టు దట్ ఆన్ 1st August 9 o'clock at filmauction.in. Thank you.